నీళ్ళు చూడాల లహరి టమాటా చెట్టు పూస్తుంది. ఎక్కడ పోయింది తోట నాటును? ఎక్కడ మీ ఇల్లు? ఇదేనా? లాస్ట్ వీడియోలో మా ఊరు గురించి ఇంకా ఆ పేరు వెనుక ఉన్న స్టోరీ గురించి టొమాటో పంటల గురించి షేర్ చేశా కదా, దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో. మిస్ అయింది అనుకున్న వీడియోస్ అన్ని ఇంకో ఫోల్డర్ లో కనిపించాయి. అందుకే ఈ వీడియో మళ్ళీ ఎడిట్ చేసి హ్యాపీగా రీఅప్లోడ్ చేద్దాం అనిపించింది. మొక్కలు నాటేదానికి ముందు వరకు ఎలా చేస్తారో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ తర్వాత ఒక 2-3 డేస్ ఆగినాక నర్సరీ నుండి ఇలా టొమాటో నార తెప్పిస్తారు. ఇవేంటంటే టొమాటో సీడ్స్ ని ఆల్రెడీ మొలకలు వచ్చేదాకా నర్సరీలోనే పెంచుతారు. వాటిని డైరెక్ట్ గా హోల్స్ లో పెట్టి నాటేస్తారనమాట. పొలం మొత్తం నాటాలి కాబట్టి ఇలా లాట్ గా తీసుకొచ్చి అవి వాడిపోకుండా ఫ్రెష్ గా ఉండేకి అప్పుడప్పుడు వాటర్ చల్లుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తం 1 or 2 డేస్ లో ఫినిష్ చేసేస్తారు. ల్యాండ్ సైజ్ ని ఇంకా నంబర్ ఆఫ్ పీపుల్ ని బట్టి ఉంటుంది. నేను కూడా ఈ పనుల్లో పాలు పంచుకున్నాను అనమాట. సీట్లు పెట్టాలంటేనా? హోల్లో పెట్టి కింది కదిలేసి మన్ను కప్పేసి అట్లా అంతే. అంతేనా? అంతే. నీళ్ళు చూడాల లహరి టమాటా చెట్టు పూస్తుంది. ఎక్కడ పోయింది తోట నాటును? నేను కూడా పనికొస్తా అంటారు. నువ్వు కూడా పనికొస్తావు. ఇంకేమన్నీ సేద్యం చేయమన్నా అయితే చూడు పిన్ని బాగా చేసినానా లేదా అని. బాగానే ఉండాలమ్మా. ఈ వీడియోలో కనిపించేవారు మోస్ట్లీ నాకు రిలేటివ్స్ అని కావాల్సిన వారే అనమాట. వాళ్ళతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. టొమాటో పంటలో మొక్కలు కొంచెం హైట్ వచ్చాక తిన్నగా ఉండే తాడుతో ఇలా కట్టెలకి కడతారు. ఇదొక టెక్నిక్ తో కూడిన పని. పంటకి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు తగిలిస్తారు. అలానే ఈ పంటకి బార్డర్ లోనే చెండు మల్లి చెట్లు కూడా నాటుతారనమాట. టొమాటో పంటలకి వాడే వాటరే దీనికి కూడా సరిపోతుందన్నమాట. ఇంకా టొమాటోలు కొంచెం కొంచెం రెడ్ కలర్ లోకి వచ్చిన తర్వాత దూరగా ఉన్న పండ్లను పీకి బాక్సెస్ కి వేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి వచ్చి 25 to 30 బాక్సెస్ ఫిల్ చేస్తారు. అలా మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోతుందంట. అలా ఈ ప్రాసెస్ 1.5 to 2 months వరకు కంటిన్యూ అవుతుంది. ఫైనల్ స్టేజ్ లో టొమాటో చెట్లలో ఆకులన్నీ ఎండిపోయి ప్యూర్ రెడ్ కలర్ లో ఉండే టొమాటోస్ మాత్రమే ఉంటాయన్నమాట. అదే ఫైనల్ స్టేజ్. దాని తర్వాత ఇంకా కాయలు రావు. అదే ఫైనల్ స్టేజ్ అని అర్థం చేసుకోవాలంట. ఇంకా ఇలా బాక్సెస్ కి ఫిల్ చేసిన టొమాటోస్ ని ట్రాక్టర్ కి లోడ్ చేస్తారు. అది క్యాప్చర్ చేసేటప్పుడు స్కూల్ కి హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటూ కనిపించారనమాట. వీళ్ళైతే ఇక్కడ టొమాటో క్రేట్లతో ఇల్లే కట్టేశారు. వీళ్ళతో కాన్వర్సేషన్ అయితే భలే ఉన్నింది. ఎక్కడ మీ ఇల్లు? ఇదేనా? ఇది క్రేట్లు ఆడుకునే దానికి ఇది దాడుంది కోడిల్లు ఎడా ఎడా పూలు ఉన్నాయి చూడు. అదేనా? దాదా రోడ్డులో పాటలు ఉంది చూడు. దాని పక్క ఒక ఇల్లు ఉంది. అది మీ వాళ్ళు ఆ ఇల్లు పక్కన మేము. నా పేర్లు 4 పేర్లు అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మా మేమోళ్ళు మళ్ళా ఇంటికాడైతే చెర్రి అని పిలుస్తారు. చరణ్ సాయా నీ పేరు? ఆయన పేరు చరణ్. చూసారు కదా, ఇలా బాక్సెస్ కి ఫిల్ చేశాక వాటిని మార్కెట్ కి పంపించి అక్కడ ఆ రోజు రేట్ ని బట్టి ఆ టొమాటో క్వాలిటీ ఇంకా సైజ్ ని బట్టి ప్రైస్ అయితే సెట్ చేస్తారు. నేను క్యాప్చర్ చేసినంత వరకు వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేశాను. టొమాటో మండి అయితే ఇలా ఉంటుందన్నమాట. పంట పండిన తర్వాత టొమాటో సీజన్ అయితే నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూనే ఉంటారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. రేట్ లేకపోతే అలా రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.